హాయ్ ఆల్ వెల్కమ్ టు వాస్ని ఆల్ రౌండర్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు చేసే ఫుల్ వ్లాగ్ తీస్తున్నాం అనమాట. మేము ఈరోజు నైగరా ఫాల్స్కి వెళ్తున్నాము. నైగరా ఫాల్స్ ఫ్రోజన్ అయిపోయి ఉన్నాయి. సో వీడియో క్యాప్చర్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. అండ్ బయట ఫుడ్ ఎందుకు అని చెప్పేసి మేమే పులిహోర దద్దోజనం కుక్ చేసుకొని వెళ్తున్నాం, లైక్ పిక్నిక్ లాగా. సో ఈరోజు వెదర్ కూడా వచ్చేసి మంచిగా చాలా బాగుంది. సో అందుకని ఈరోజు వెళ్తూ ఉన్నాము. సో వితౌట్ ఫర్దర్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇది బిఫోర్ నైట్ ఇలా బయట ఫుల్ స్నో పడుతుంది. సో నైగరా ఫాల్స్ కూడా ఫ్రోజన్ అయిపోయి ఉన్నాయి అని చెప్పేసి మాకు వీడియోస్ ఇన్స్టాలో వస్తూ ఉంటే సో ఇంకా నైగరా ఫాల్స్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ పులిహోర దద్దోజనం అనేది ప్రిపేర్ చేశాను, ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఇంకా ప్యాకింగ్ అయిపోయాక స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా ఎదురొస్తాను అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా వెళ్తూ ఉంటే రోడ్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అవన్నీ చాలా నీట్గా పద్ధతిగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని ప్లేసెస్ కూడా ఫ్రోజన్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి హ్యామిల్టన్ బ్రిడ్జ్ అనమాట. ఇది వచ్చేసి ఒక ఇండస్ట్రీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది లైక్ వింటర్లో ఏంటంటే క్లోజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడే మనకి ఏమన్నా రిపేర్స్ కానీ అవి ఉంటే వాళ్ళు చెక్ చేసుకొని మొత్తం రిపేర్ చేసేస్తారు. లైక్ రిమైనింగ్ టైంలో ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా పెద్ద షిప్స్ వచ్చినాయి అంటే ఆ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒక 2 to 3 hours అనేది స్టాప్ చేసేస్తారు అప్పుడు ట్రాఫిక్. సో ఆ బ్రిడ్జ్ అదనమాట. ఇక్కడ నైగరా వెళ్ళేటప్పుడు అదే మెయిన్. వెళ్ళేటప్పుడు అందరూ చూస్తూ వెళ్తూ ఉంటారు. ఆ బ్రిడ్జ్ ఎక్కితే గాలి వస్తుంటే ఫుల్ మన కారు కూడా ఊగిపోతూ ఉంటుంది. అంత పెద్ద గాలి వస్తూ ఉంటుంది అనమాట. వి కాంట్ బేర్. అసలు విండో తీస్తే మనం కూడా ఎగిరిపోతామేమో అన్నట్లు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లేక్ వ్యూ చూసేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 3:30-4 అలా అవుతుంది. ఇంకా లంచ్ చేసేస్తున్నాం అనమాట. పులిహోర ప్యాక్ చేసుకొని వచ్చాం కదా, తినేసి ఇంకా బయటికి వచ్చేసాం. అక్కడే వ్యూ పాయింట్ ఉంటే. అండ్ ఇక్కడ అయితే విండ్ చెప్పాలంటే 40 km/h ఉంది. ఇంకా చూసుకొని ఎంత కూల్గా ఉంటుందో. ఎన్ని వేసుకున్నామో అది కూడా సరిపోవట్లేదు. వచ్చే గాలికి నేను పక్కకు కొట్టుకుపోతుంటే మా హస్బెండ్ పట్టుకుంటూ ఉన్నారు. అండ్ నేను ఇక్కడ మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మా హస్బెండ్ వీడియోస్లో కనిపించరు అని అనుకుంటూ ఉంటారు మీరు. తన ఆఫీస్ వర్క్, తన వర్క్స్ తనకు ఉంటాయి. అండ్ తన సపోర్ట్ లేకుండానే నేను ఏ వీడియో స్టార్ట్ చేసేదాన్ని కాదు, యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేదాన్ని కాదు. సో హీ ఈజ్ మై బ్యాక్ బోన్ సపోర్టర్. వీడియోస్లోకి రావట్లేదు అని చెప్పేసి తన సపోర్ట్ లేదు అనుకోమాకండి. ఇలా ట్రిప్స్కి ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోస్లో కనిపిస్తాడు మధ్యలో. సో తనకు కొంచెం షై కూడా, అందుకే వీడియోస్లో కనిపించారు. అండ్ ఇక్కడ వ్యూ చూసేయండి. ఈ వాటర్స్ అన్నీ కూడా, ఈ వాటర్ ఫ్లో అనేది కూడా నైగరాలోకి వెళ్ళి ఫాల్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ ఏ లాట్. చల్లగా ఉన్నా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడి నుంచి ఇంకా ఫాల్స్ చూద్దామని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వెళ్తున్న దారిలో చూసారు కదా వాటర్ ఫ్లో ఎంత బాగుందో. వి ఎంజాయ్డ్ ఏ లాట్. ఇది వెళ్తున్న దారిలో ఒక మ్యూజియం లాగా ఉంది. ఇది దిగి వెళ్ళి చూద్దాం అనుకున్నాము, బట్ టైం సరిపోలేదు మాకు. వచ్చిన కొంతసేపట్లోనే చీకటి పడిపోయింది. సో ఇది కూడా క్లోజ్ అయిపోయింది. మా హస్బెండ్ ఆఫీస్ అయిపోయి స్టార్ట్ అయ్యేసరికి మాకు 1 అయింది. ఇంకా అక్కడి నుంచి మాకు 2 hours అనమాట జర్నీ మేమున్న ప్లేస్ నుంచి నైగరా ఫాల్స్కి. సో ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. సో ఇదన్నమాట వ్యూ. చూసారా వాటర్ ఫ్లో ఎంత బాగున్నాయో, ఎంత మనసు ప్రశాంతంగా ఉందో అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి. చాలా అంటే చాలా బాగుంది. సో ఒకవైపు ఫ్రోజన్ అయిపోయింది, ఒకవైపు వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. వీ షుడ్ సీ దిస్ ప్లేస్ అనమాట. ఈ టైంలో వింటర్లో ఇలా ఉంది. అండ్ మేము ప్రీవియస్గా నేను కెనడాకి వచ్చిన స్టార్టింగ్లో మా హస్బెండ్ ఫస్ట్ టైం ఇక్కడికే తీసుకొని వెళ్ళారు. అప్పుడైతే ఫుల్ వాటర్ ఫ్లో, సమ్మర్లో వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది అప్పుడు. అదొక ఎక్స్పీరియన్స్, ఇదొక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు మీరు చూసేది కెనడా వాటర్ ఫాల్.
ఇంకా మేము వాటర్ ఫాల్ వెళ్ళి చూడాలంటే మనం కార్స్ అనేవి పార్క్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. 12 AM దాకా మనం $20 కట్టాలన్నమాట పర్ కార్. అండ్ ఇంకా పార్కింగ్ చేసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. వాయిస్ అనేది ఆ విండ్ స్పీడ్కి నా వాయిస్ అనేది కూడా క్యాప్చర్ చేయలేకపోయింది. అంత విండ్ స్పీడ్గా అంత స్పీడ్గా ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ మాకు డౌన్ టౌన్ అనేది టొరంటోలో CN టవర్ అనేది చాలా ఫేమస్. సో అలాంటిదే ఇందాక ఇక్కడ చూపించాను కదా, అదొక అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను చూపిస్తుంది ఇది యుఎస్ నైగరా ఫాల్. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అటు నుంచి US వాళ్ళు చూస్తూ వెళ్తూ ఉంటారు. సో అటు నుంచి ఇటు ఓన్లీ ఒక బ్రిడ్జ్తో మనం US వెళ్ళిపోవచ్చు. బఫెలో అనే స్టేట్ స్టార్ట్ అయిపోతుంది మనం కనుక ఆ బ్రిడ్జ్ ఎక్కేస్తే. సో ఇంకా అది చూసారు కదా, ఫ్రోజన్ అయిపోయి ఉన్నాయి. ఇంకా మేము ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఇంకా చాలా బాగా ఫ్రోజన్ అయి ఉంది. మేము వచ్చేసరికి కొంచెం నార్మల్గా ఉంది ఫ్రోజన్ అయ్యి, బట్ మరీ అంతగా లేదు. అదే అంటారు కదా, అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అన్నట్లయింది మా సిచ్యువేషన్ అక్కడ. బట్ బాగుందన్నమాట. చాలా వరకు ఫ్రోజనే ఉంది. ఇక్కడ అంతా నేను చూపిస్తుంది US. అక్కడ అటు సైడ్ నుంచొని చూస్తూ ఉంటారు US వాళ్ళు. ఇక్కడ మేము కెనడా వైపు నుంచొని వాళ్ళ వాటర్ ఫాల్ కూడా చూడొచ్చు. వాళ్ళు US వాళ్ళు అటు నుంచొని మా కెనడా వాటర్ ఫాల్ అనేది చూడొచ్చు. ఇక్కడ కెసినో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. లైక్ జైంట్ వీల్ అనేది ఇక్కడ చాలా పెద్దది. కెసినో అనేవి బ్రాంచెస్ చాలా అంటే చాలా ఉంటాయి. ఇక్కడ కెసినో అనేది లీగల్ అనమాట. అదే మన ఇండియాలో అయితే లీగల్ కాదు. ఇక్కడ ఇలాంటివన్నీ లీగల్. వీ కెన్ ప్లే ఎనీవేర్ ఎనీ టైమ్, 24 hours ఓపెన్ ఉంటాయి. అండ్ ఇక్కడ నడుచుకుంటూ నేను మన కెనడా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నా, కెనడా నైగరా దగ్గరికి. ఇప్పటిదాకా US నైగరా చూసాం. ఇప్పుడు మనం కెనడా నైగరా దగ్గరికి వెళ్తూ ఉన్నాము. చూసారు కదా వాటర్ ఫ్లో ఎంత బాగుందో. కిందంతా ఫ్రోజన్ అయిపోయి ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే లైట్ డ్రిజ్లింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఆ వాటర్ ఫ్లో. లైక్ ఎలా అంటే మనం శ్రీశైలం డ్యామ్ అలా వెళ్ళినప్పుడు మనకి సేమ్ ఎలా అయితే వర్షం పడుతున్నట్లు, రెయిన్ ఎలా అయితే డ్రిజ్లింగ్ పడుతున్నట్టు మనకి ఆ ఫీల్ ఉంటుందో, సేమ్ ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా అలానే ఉంటుంది. అండ్ ఇన్ సమ్మర్ అయితే ఇంకా మోర్ అనమాట. జస్ట్ జల్లు కన్నా ఇంకా ఎక్కువ పడుతున్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ఫీల్. అండ్ ఇది మేము వీక్ డేస్లో వెళ్ళాము. అదే వీకెండ్ అయితే మనం కాలు తీసి కాలు పెడతానికి కూడా గ్యాప్ ఉండదు. అందుకే అంత తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇక్కడ విండ్ వార్నింగ్ కూడా ఉంది ఆ రోజు. బట్ మేము అక్కడికి వెళ్ళాక చూసాం విండ్ వార్నింగ్ ఉందని. వెళ్ళాం కదా అని ఇంక ఎక్స్ప్లోర్ చేసి చూసి వచ్చేసాము. సో అందుకు కూడా వచ్చి ఉండరు. ఇక్కడ కెనడియన్స్ వాళ్ళందరూ వాటికి బాగా ఫాలో అవుతూ ఉంటారు. అలా వార్నింగ్స్ ఉంటే రారనమాట. అందుకే అంత ఫ్రీగా ఉంది ఈ నైగరా ఫాల్స్. లేకపోతే ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కెనడా వాటర్ ఫాల్. ఫ్రోజన్ అయిపోయింది. పైన లేయర్ వరకు ఫ్రోజన్ అయి ఉంటుంది. కింద వాటర్ ఫ్లో అనేది అలానే ఉంటుంది అనమాట. మనకు పడే వాటర్ కూడా అలా పడి కిందకి వెళ్ళిపోతుంది. ఫ్రోజన్ అనేది అలానే ఉంటుంది. యూ కెన్ సీ ద లేయర్ ఎలా స్నో గడ్డగట్టిపోయినట్లు ఉందో. అండ్ కింద వచ్చేసి ఏవో రోడ్డు టైప్ అలా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇదే మా హస్బెండ్ నేను వీడియో తీస్తున్నాం. చూసారు కదా, కనిపించాడు. ఓకే, ఇఫ్ యు ఆర్ సీయింగ్ మై ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్లేసెస్ మరెన్నో మన వీడియోస్లో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ channel Vasni All Rounder. Stay positive, stay healthy.